జగన్మోహన్ రెడ్డి ఏదైతే వినుకొండ వెళ్లారో, వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తను అసెంబ్లీకి రావడం గ్యారంటీ అని, అందులో వెనక్కి తగ్గేది లేదని, ముఖ్యంగా బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాం అంటూ సంచలన ప్రకటన చేశారు. అంటే ఆయన ప్రకటన చేసింది శుక్రవారం నాడు. శుక్రవారం టు మళ్ళీ మధ్యలో శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అంటే 4 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ ఇవ్వడానికి కారణం ఆయన అఫీషియల్‌గా ఎక్కడా కూడా ఆయన మాట్లాడినప్పుడు ప్రకటన చేసిన తర్వాత, ఈ 4 రోజుల్లో ఏ చర్యలు తీసుకోకపోతే కేంద్రం అని అనలేదు గానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రెసిడెంట్ రూల్ అనివార్యమని, ఏపీలో 40 రోజుల పాలనలోనే దాదాపు 5,000 ఘటనలు జరిగాయని చెప్తున్నారు. వైసీపీ మీడియా ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్‌లో 40 రోజులే అయ్యుండొచ్చు కూటమి పాలన జరిగి. కానీ 5,000 హింసాత్మక ఘటనలు చిన్నవి, పెద్దవి కలిపి. అంటే ఇప్పుడు బళ్ళు తగలబెట్టడము, వెహికల్స్ తగలబెట్టడము, విగ్రహాలు తగలబెట్టడం, శిలాఫలకాలు బద్దలుగొట్టడం, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ కలుపుకుంటే 5,000 సంఘటనలు జరిగాయి అనేటువంటిది వైసీపీ గాని, జగన్మోహన్ రెడ్డి గాని చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇంత హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు, బీహార్ కంటే అధ్వానంగా ఏపీ అయిపోతుందని అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అలా అవుతున్నప్పుడు మరి ఏపీలో ప్రెసిడెంట్ రూలే కదా ఉండాలి. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉండకూడదు కదా! అనేటువంటి అంశంతో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వస్తే మనం ఆల్రెడీ ఓ వీడియోలో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడు ఏమైద్దంటే కేంద్రానికే ఇబ్బంది. ఏపీలో ఉన్నది ఎన్‌డీఏ సంకీర్ణ కూటమి. సో, ఈ సంకీర్ణ కూటమి విషయంలో కాస్త ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపొద్దున ఎన్‌డీఏకి ప్రాబ్లమ్ అవుతది. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడారనుకోండి కేంద్రంలో, ఢిల్లీలో నేషనల్ మీడియా ఎంతసేపు ఎన్‌డీఏ ప్రభుత్వం ఏపీలో ఉంది. ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా! మీరంటది గానీ, చంద్రబాబో, జ తెలుగుదేశం పార్టీయో ఈ గోల ఉండదు. సో, దానివల్ల ఎన్‌డీఏకి తీవ్రమైనటువంటి నష్టం దేశవ్యాప్తంగా ఆల్రెడీ చాలా నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఎన్‌డీఏ పార్టీ మొన్న జరిగిన బై ఎలక్షన్ గావచ్చు, అంతకుముందు జరిగినటువంటి లోక్‌సభ ఎలక్షన్ గావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు, నితీష్ కుమార్ తప్ప ఎవరు కాపాడలేని పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళిద్దరు లేకపోతే మూడోసారి ప్రధాని అయ్యేవారు కాదు నరేంద్ర మోడీ. ఆల్రెడీ పవనాలు నెగెటివ్‌గా వీస్తున్నాయి. 2029లో రాహుల్ గాంధీ పీఎం అవ్వడం తథ్యం, ఎన్‌డీఏ పడిపోవడం తథ్యం అనేటువంటి మాటలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యి ఇక్కడ హింసాత్మక ఘటనల గురించి అంటే ఎన్‌డీఏ నేతృత్వంలోని ఉన్న ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయనే అంశం గనక నేషనల్ వైడ్ హైలైట్ అయితే ఆల్రెడీ అయింది. మన రషీద్ అంశం చాలా నేషనల్ వైడ్ హైలైట్ అయింది. అలాంటిది ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గతంలో దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఎక్కువ మంది ఎంపీలు ఉన్న వ్యక్తి మొన్నటి వరకే నెల 15 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం అంటే చిన్న విషయం కాదు. దేశవ్యాప్తంగా ఇది వైరల్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అక్రమాలు, హింసాత్మక ఘటనలు అంటే వీడు చేస్తున్న ఆరోపణలనేవి హైలైట్‌గా దేశవ్యాప్తంగా అవుతాయి. ఇప్పుడు మనం బెంగాల్‌లో ఏమైనా జరిగితే మనకు చాలా లేట్‌గా తెలుస్తది. ఎట్లాగే మమతా బెనర్జీ ఎళ్లి ఢిల్లీలో కూర్చున్నారనుకోండి. ఎందుకు కూర్చుంది? ఏమైంది? అవునా ఇట్లా జరుగుతోందా? ఓకే. ఇట్లా ఉందన్నమాట. అయితే అక్కడ బీజేపీ ఇలా చేస్తుందన్నమాట అని మనం కంగారు పడి ఏపీలో కూడా ఆలోచిస్తాం కదా! ఓటేయడానికి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంటది. ప్రతి చోట. సో, అందువల్ల అతన్ని జగన్ రావటం కంటే మేమే ఏపీకి కేంద్ర బలగాలను పంపించడం బెటర్. అసలు ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం అనేటువంటి రంగంలోకి దిగుతున్నారు అమిత్ షా, మోడీ అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. వాళ్ళు దిగడం కరెక్ట్ అయితే అవునని, దిగడం కరెక్ట్ కాదైతే కాదు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జస్ట్ అవును లేదా కాదు అని రాయండి చాలు.